సందేశం టైమ్స్ జాతీయ తెలుగు దినపత్రిక. భారత రొయ్యల దిగుమతికి ఆమోదం తెలిపిన ఆస్ట్రేలియా. అక్టోబర్ 21. సందేశం టైమ్స్. అమెరికా విధించిన భారీ సుంకాలతో తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతులకు భారీ ఊరట లభించింది. భారత రొయ్యల దిగుమతికి ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ కీలక నిర్ణయం తీసుకుంది. చాలా కాలంగా వైట్ స్పాట్ వైరస్ కారణంగా మన రొయ్యలపై ఉన్న అడ్డంకులు ఈ నిర్ణయంతో తొలగిపోయాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ శుభవార్తను ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఈ పరిణామంపై లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. భారత రొయ్యల దిగుమతికి తొలిసారిగా ఆమోదం లభించింది. ఇందుకు విశేషంగా కృషి చేసిన భారత, ఆస్ట్రేలియా ప్రభుత్వాలకు మా ప్రగాఢ కృతజ్ఞతలు అని ఆయన తెలిపారు. కేవలం ఒకే మార్కెట్పై ఆధారపడకుండా నూతన మార్కెట్లను అన్వేషించడం ద్వారా నష్టాలను తగ్గించుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. తన పర్యటనలో భాగంగా సముద్ర ఉత్పత్తుల వాణిజ్యంపై ఆస్ట్రేలియాతో భాగస్వామ్యాన్ని. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ వెల్లడి వైట్ స్పాట్ వైరస్ కారణంగా ఉన్న అడ్డంకులు, ఇక దూరం అమెరికా సుంకాలతో నష్టపోయిన ఆక్వా రంగానికి గొప్ప ఊరట, కొత్త మార్కెట్ల కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సఫలం, సీఫుడ్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియాతో భాగస్వామ్యంపై లోకేష్ చర్చలు ఫలప్రదం, బలోపేతం చేసేందుకు లోకేష్ చర్చలు జరుపుతున్నారు. సీఫుడ్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా సీఈఓ వెరోనికా పాపకోస్టా, ఎంగేజ్మెంట్ మేనేజర్ జాస్మిన్ కెల్లైర్లతో ఆయన సమావేశమయ్యారు. సుస్థిర ఆక్వాకల్చర్, వాణిజ్య అవకాశాలపై వారితో చర్చించారు. భారత సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో 60% వాటాతో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. 2024 నుంచి 25 వరకు ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి ఈ ఎగుమతుల విలువ $7.4 బిలియన్, సుమారు రూపాయలు 66,000 కోట్లు అని లోకేష్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.